హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి పెద్ద నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాం అనమాట. ఇది బిగ్ సైజ్ హౌస్, 204 స్క్వేర్ యార్డ్స్, 204 గజాలు, 4.2 సెంట్స్, 4.2 సెంట్లు ఉందన్నమాట. సో నార్త్ ఫేసింగ్లో 200 గజాల పైన ఉండేవి చాలా తక్కువ ఉంటాయి సైట్స్. సో ఇది పెద్ద సైట్ వస్తుంది. 36 × 58 కొలతలు, 36 × 51 మెజర్మెంట్స్, నార్త్ ఫేసింగ్ 2 BHK న్యూ హౌస్, కొత్త హౌస్. ఇది DTCP అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్లో ఉంది. 40 feet రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ఉంటాయి. బాగుంటుంది హౌస్. ఇది ఎక్కడుంది ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను, స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, కొత్త హౌసు. 36 × 51 మెజర్మెంట్స్, 36 × 58 కొలతలు, మొత్తం 204 గజాలు, 4.2 సెంట్స్, 4.2 సెంట్లు. సో హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, స్పేషియస్గా ఉంటుంది. సెపరేట్ పూజ రూమ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా. 13 × 13.6, 13 × 13.5 అడుగులు వచ్చింది. అవుట్ సైడ్ అంతా కూడా కింద పార్కింగ్ టైల్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ దగ్గర వాల్కి వాల్ టైల్స్ ఉన్నాయి. టాప్లో సీలింగ్ కూడా వచ్చింది, ఫాల్ సీలింగ్ అనేది. రైట్ సైడ్ స్టెయిర్ కేస్ వచ్చింది. అండ్ పైన వర్షం పడకుండా స్టెప్స్ పైన ఇవి షెడ్లా వేశారనమాట, రేకులు అవి వేశారు. సో వాటర్కి రెయిన్ వాటర్ లోపలికి రాదు. అండ్ ఇది ఈశాన్యం, ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటు ఉంది. 200 అడుగులు వేశారనమాట డెప్త్. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్, ఇది పెద్దది వస్తుంది. ఈస్ట్ వైపు 4.3 feet ఉంది. యూటిలిటీ అనేది వాషింగ్ ఏరియా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు. ఈస్ట్ వైపు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వెనకాల ఇచ్చారనమాట. సో గాలి వెలుతురు బాగా వస్తుంది. సో మెయిన్ డోర్ దగ్గర వాల్కి వాల్ టైల్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. అండ్ 3 wings వచ్చినాయి విండోస్ టేక్ ఫ్రేమ్తో. పాలిష్ ఒకటి పెండింగ్ ఉంటుంది, అది మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంలో అది కూడా అయిపోతుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హాల్ సైజు 12.6 × 18.3, 12.5 × 18 అడుగుల 3 అంగుళాలు ఉంది. స్ట్రైట్గా టీవీ యూనిట్. టాప్లో అంతా కూడా POP సీలింగ్ వచ్చింది. ఏషియన్ కంపెనీ పెయింట్స్ అన్నీ. నీట్గా కనిపిస్తుంది హౌస్, బాగా కట్టారు, నీట్గా ఉంటుంది. అండ్ ఇది ఈస్ట్ వైపు డోరు. ఇది వ్యాప్ వస్తుంది ఇటువైపు. డోర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఐడల్స్ అవి పెట్టుకోవడానికి, ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి చిన్నగా ప్రొవిజన్ ఉంది. సో ఈస్ట్ వైపు డోర్ ఇది. ఇది వైడ్ ఎక్కువ ఉంది, 4.3 ఉందన్నమాట అడుగులు. సెపరేట్ పూజా రూమ్ ఉంది దీనికి. ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. సో టీవీ యూనిట్ కూడా పెద్ద సైజ్ వస్తుంది ఇక్కడ. సో బిగ్ సైజ్ ఉంది. సో పెద్ద టీవీ కూడా పెట్టేస్తుంది ఇందులో. గ్రానైట్ ప్లాట్ఫామ్తో కింద కూడా స్టోరేజ్కి ఉంది. వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి. మీకు ఒకవేళ వుడ్ వర్క్ కావాలనుకుంటే ఈ లోకల్లో చేసేవాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. మీరు హౌస్ తీసుకున్న తర్వాత మీకు నచ్చిన మెటీరియల్తో నచ్చిన మోడల్తో చేయించుకోవచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా. 9.8 × 11, 9 అడుగులు 8 అంగుళాల వెడల్పు, పొడవు 11 అడుగులు ఉంది. సో వాళ్ళలో డిజైన్ కూడా వచ్చింది. సో వాష్ బేసిన్స్ అవి ఫిట్ చేసేసి ఉన్నాయి. హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట, పొజిషన్లో ఉంది. సో ఎవరైతే తీసుకుని ఇమీడియట్లీ మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 12/15, 12 × 15 అడుగులు వచ్చింది. సో టాప్లో అంతా కూడా POP సీలింగ్ ఉంటుంది. స్టోరేజ్ కూడా బాగా ఇచ్చారు చూడండి. విండోస్ కూడా UPS విండోస్. అండ్ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి లేగ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగ్. సో వాల్ డిజైన్స్ కూడా కలర్స్ అవి కూడా మంచిగా చేయించారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది 5.3 × 6.3 ఉంది. 5 అడుగుల 3 అంగుళాల వెడల్పు, పొడవు 6 అడుగుల 3 అంగుళాలు ఉంది. ఇందులో వెస్టర్న్ మోడల్ టాయిలెట్ సూట్స్ వచ్చినాయి. అండ్ దీనిపైన స్టోరేజ్కి కూడా ఉంది. వెంటిలేషన్కి విండో, గేజరు, షవర్ ప్రొవిజను, వాల్ టైల్స్. సో స్టోరేజ్కి అయితే బాగుంది, బాగా ఇచ్చారు ప్రొవిజన్ స్టోరేజ్ పర్పస్ అయితే.
అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి బొమ్మూరు నుండి కేశవరం వెళ్ళే రోడ్లో రాజవోలు ఉంది కదా, రాజవోలులో వస్తుంది, ఊర్లోకి వస్తుంది, రాజవోలు ఊర్లో ఉంది. సో ఇక్కడ నుండి అంతా కూడా లెఫ్ట్ సైడ్ పూజా రూము, కిచెను, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేము అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ 13x15 13x15 అడుగులు వచ్చింది. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. టాప్లో కూడా అంతా పిఓపి సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండోస్. దోమలు అవి రాకుండా మస్కిటో మెష్ కూడా ఉంటుంది ఇందులో. సో డిజైన్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి, హాల్కి, వీటన్నిటికీ కూడా వన్ సైడ్ వాల్కి డిజైన్స్ బాగా ఇచ్చారు, వాల్ డిజైన్స్. సో పెయింటింగ్స్ అవి బాగా చేశారనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, 5.6x6.3, 5.5 x 6 అడుగుల 3 అంగుళాలు ఉంది. ఇది కూడా బాగుంది. ఇందులో వాష్ బేషను, వెస్ట్రన్ టాయిలెట్ సూట్ టైపు. సో 204 గజాలు అంటే పెద్ద సైట్ అనమాట. అండ్ ఇది సెపరేట్ పూజా రూమ్, ఇది 4x7.6 4x7 అడుగుల 6 అంగుళాలు వచ్చింది. సో పూజా మందిర్ అనేది లోపల ఉంది చూడండి. సో వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక కొంచెం బాగుంటుంది. సో అది మ్యాండేటరీ అనుకుంటే వుడ్ వర్క్ మీరు చేయించుకోవచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీనికి పక్కనే మనకి కిచెన్ వస్తుంది, ఓపెన్ టైప్ కిచెను. అంతా కూడా స్టోరేజ్ బాగా ఇచ్చారు చూడండి, సిమెంట్ ప్లాంక్స్తో ఎక్కువ ఇచ్చారు స్టోరేజ్ పర్పస్. సో ఇదంతా కూడా సి షేప్ వస్తుంది, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. అండ్ వాల్ టైల్స్ కూడా ఉన్నాయి కిచెన్లో. కిచెన్ సైజు 8.3x9, 8 అడుగుల 3 అంగుళాల వెడల్పు, పొడవు 9 అడుగులు వచ్చింది. పైన లో రూఫ్ ఉంది. ఇన్వర్టర్ ప్రొవిజన్ అది ఉంటాయి, ఏసీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంటాయి. అండ్ కిచెన్లో వచ్చేసి మిక్సీస్ అవి పెట్టుకోవడానికి ప్రొవిజన్, పవర్ సాకెట్స్ ఉంటాయి. సో హాల్లో కూడా ఏసీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది సౌత్ దక్షిణ వైపు డోరు. సో ఇది కూడా బాగుంటుంది సెట్ బ్యాక్. ఇది 4.1 feet ఉంది, 4 అడుగుల 1 అంగుళం వచ్చింది ఇటు కూడా. సో వాషింగ్ సెక్షన్ పర్పస్ అయితే మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఇటు పెట్టుకోవచ్చు, అటు పెట్టుకోవచ్చు, ట్యాప్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది మనకి. సో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అటు ఇటు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. కామన్ టాయిలెట్ అనేది బ్యాక్ సైడ్ దక్షిణ వైపు ఉంది. ఇండియన్ టాయిలెట్ వచ్చింది. ఇది 3.3x7 ఉంది, 3.3 x 7 వచ్చింది ఇండియన్ టాయిలెట్. ఇది టైల్స్ బాగున్నాయి, బ్రౌన్ కలర్తో వచ్చినాయి అనమాట, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషను. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 204 గజాలు, 4.2 సెంట్లు ఉంది మొత్తం సైటు. 36x51 మెజర్మెంట్స్. ఉత్తర ఫేస్, నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్. లొకేషన్ వచ్చేసి రాజవోలు, బొమ్మూరు. సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, వెయిట్ చేయండి. స్టెప్స్ కింద కూడా కొంచెం స్పేస్ ఉంది స్టోరేజ్ పర్పస్ మీద. అండ్ ఇది ప్రాపర్టీ డీటెయిల్స్. యాడ్ నెంబర్ 0364. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి, 364 యాడ్ నెంబరు. నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్, 204 గజాలు, 4.2 సెంట్లు, 36 x 57 కొలతలు. అండ్ దీని లొకేషన్ రాజవోలు, బొమ్మూరు, రాజమండ్రి. దీని కాస్ట్ 70 lakhs, 70 లక్షలు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు కాంటాక్ట్ చేయండి. 70 lakhs. మా నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీనికి అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే పైన అనేది మనకి షెడ్ వస్తుంది, దేనికంటే స్టెప్స్కి. సో వాటర్, వర్షం నీళ్ళు లోపలికి రాకుండా పైన ఇది ఇచ్చేసారనమాట. పైన టాప్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది స్టెప్స్ పైన. సో ఇదంతా కూడా స్లాబ్ ఏరియా వచ్చేసి 1650 square feet వచ్చింది. స్లాబ్ ఏరియా 1650 square feet పెద్ద స్లాబ్ వస్తుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే 8 రాడ్స్ వస్తాయి. ఏదైతే ఐరన్ వాడతారో 12 mm రాడ్స్ 8 రాడ్స్ చేశారనమాట. సో స్ట్రాంగ్ బాగుంటుంది. 15 feet డెప్త్ అయితే ఫైలింగ్ వేసారు లోపలికి కిందకి అండర్ గ్రౌండ్కి. సో మనకి ఏంటంటే పైన ఇంకొక 2 floors వేసుకున్నా సరే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో రూట్స్ వేస్తారు, సీసీ రూట్స్ మెజర్మెంట్ తీసుకుని వెళ్ళారు. సో పైన వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ వస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీ నుండి హైవే జంక్షన్ బొమ్మూరు 3.5 km ఉంది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ పేట 3.6 km, డిమార్ట్ అండ్ హుకుంపేట 5.6 km, ఈనాడు ఆఫీస్ 5.8 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 6.4 km, మానుపూడి హైవే జంక్షన్ 6.6 km, వ్యామగిరి జంక్షన్ 7.1 km, కొట్టుపల్లి బస్ స్టాండ్ 7.8 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 8 km, రాలచెరువు జంక్షన్ 10.4 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 21.3 km. సో హైవే నుండి పెద్దగా దూరం అయితే కాదు. చాలామంది బొమ్మూరులో అడుగుతున్నారు, అక్కడైతే హౌసెస్ ఇలాంటివి దొరకవు, ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం విశాలంగా ఉండాలి. దీనికి ఏంటంటే ఫ్రంట్ అంతా గ్రీనరీగా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఆపోజిట్గా కూడా పార్క్ అది వస్తుంది దీనికి. సో తీసుకోవడానికి ట్రై చేయండి, ప్లెజెంట్గా ఉంటుంది. హైవే నుండి పెద్ద దూరం కాదు, 3.5 km. ఆటో రూట్ కూడా దగ్గర, ఆటోస్ రెగ్యులర్గా తిరుగుతుంటాయి. కాస్ట్ వచ్చేసి 70 lakhs. ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పడం 364 యాడ్ నెంబర్. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.